సృజనాత్మకతకి చిరునామా, శ్రమకి రూపం, కలలకు వేదిక, అదే లిఫ్ట్ హైదరాబాద్. ఈరోజు మనం అడుగు పెడుతున్నాం భవిష్యత్ ఫ్యాషన్ లీడర్స్, ట్రెండ్ క్రియేటర్స్, డిజైన్ ఐకాన్స్ తయారయ్యే అందమైన ప్రపంచంలోకి. వెల్కమ్ టు స్కిల్ స్కూల్ లిఫ్ట్ స్పెషల్. ప్రస్తుతం మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా పూర్తిగా ఫ్యాకల్టీ గురించి కావచ్చు, తర్వాత ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ దీనికి సంబంధించి కూడా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం డైరెక్టర్ మాలిని డి గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మనం నిఫ్ట్ కాలేజ్ డైరెక్టర్ గారితో ఉన్నాం, మాలిని గారితో. వారిని అడిగి కాలేజ్ గురించి మరిన్ని విషయాలు, అదేవిధంగా కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, వీటికి సంబంధించి చాలా అంశాలు అయితే మనం మాట్లాడదాం. మనతో పాటు మేడం ఉన్నారు. డైరెక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మేడం, నిజంగా చెప్పాలంటే ఈ ఏరియాలో ఇంత పెద్ద క్యాంపస్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. సో నిజంగా కూడా ఇప్పుడు ఒక 1.5-2 years నుంచి చాలా అవేర్నెస్ పబ్లిక్లో కూడా ఈ ఫ్యాషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతి దాంట్లో కూడా మనం అగ్రరాజ్యాలతో కూడా, అంటే ఇంతకు ముందు మనం ఫారెన్లో అంటే అమెరికా కావచ్చు, లేదంటే ఇట్లాంటి దేశాలను కంపేర్ చేసేవాళ్ళు అక్కడ ఈ ఫ్యాషన్కి సంబంధించి వీటికి సంబంధించి. కానీ వాటికితో సమానంగా కూడా ఈ ఆ విధమైనటువంటి కోర్సెస్ కావచ్చు, లేదంటే పూర్తిగా కూడా డిజైన్ కావచ్చు, అవన్నీ బయటకు తీసుకొస్తా ఉంది. ఏం చెప్తారు? మేము ఇక్కడ హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నామండి. నిఫ్ట్ ఫస్ట్ మేము మొదలుపెట్టింది నాంపల్లిలో ఒక రెంటల్ ప్రెమైసెస్లో, ఇప్పుడు చేనేత భవన్ అని అక్కడ మొదలుపెట్టాము. మేము రెండు కోర్సులతో మొదలుపెట్టాము. ఇక్కడికి రావడం 2000లో వచ్చాము ఇక్కడికి. ఈ క్యాంపస్ ఇంత పెద్దది, లోపల ఇంత పెద్దగా ఉన్నది తెలీదు అంటే, ఒకప్పుడు ఇది ఒక్కటే బిల్డింగ్ ఉండేది ఇక్కడ. చాలా మటుకు సినిమా షూటింగ్లు జరిగేవి. సినిమా అండ్ ఫ్యాషన్కి కూడా చాలా మటుకు రిలేషన్ కూడా ఉండింది. సో అలాగా తర్వాత మేము ఎలాగైతే మేము ఎక్స్పాండ్ అవుతూ ఉన్నామో అప్పుడు మాకు కొత్త బిల్డింగ్స్ అవసరం వచ్చినాయి. సో అలాగా వీ వెంట్ ఆన్ బిల్డింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. సో ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు మేము 6 ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం ఇక్కడ. సో స్లోలీ వీ యాడెడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఐ థింక్ సో, అండ్ స్పేస్ వైజ్ వీఆర్ ఇన్ ది ప్రైమ్ లొకాలిటీ. బయట నుంచి వచ్చే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు మెట్రో వలన కొంచెం ఈజ్ ఆఫ్ ఇది వచ్చింది. ప్లస్ టుడే సిటీ అంతా కూడా ఇక్కడ ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు హైటెక్ సిటీ ఒక అడవిలాగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఇది మేజర్ సిటీ. సో మాకు ఇక్కడ నుంచి ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే ఉంటాయి. మాకు హాస్టల్స్ ఉన్నాయి లోపల. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో ఇప్పుడు బాగా తెలుస్తుంది అన్నది ఇప్పుడు కాదు, చాలా నాళ్ళ నుంచి ఫ్యాషన్ యాజ్ అ ఫీల్డ్ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్. ఇప్పుడు హైదరాబాద్లో రీటైల్ సెగ్మెంట్ చూడండి ఎంత, ఇట్ ఈస్ జస్ట్ బూమింగ్ నౌ విత్ వేరియస్ బ్రాండ్స్ విచ్ ఆర్ హియర్. ఆ బ్రాండ్స్ అన్నిటి వెనకాతలో కూడా నిఫ్ట్ స్టూడెంట్సే ఉన్నారు. ఒకప్పుడు ఏదైనా స్టార్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, లేదంటే మామూలుగా ఎవరైనా కానీ ఖరీదైన బట్టలు కావచ్చు, మంచి డిజైన్ ఉన్నటువంటి బట్టలు కావాలంటే విదేశాలకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయి అస్సలు లేదండి ఇప్పుడు. ఐ థింక్ సో వీఆర్ ప్రిటీ మచ్ దేర్. అంటే ఒకటి ఏంటంటే ఫారెన్ బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, బట్ వాటికి కూడా చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతుంది. చాలామంది యువకులకు ఈ ఫ్యాషన్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మొత్తం ఈ కోర్సులు చేయడం కావచ్చు, వీటికి సంబంధించి కూడా అప్గ్రేడ్ కావడం కావచ్చు, ఇప్పుడు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటి? నేను ఫస్ట్ పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఎవరైనా చాలామంది ఫ్రెష్ ఎంట్రన్స్ వస్తారు, ఫ్యాషన్ అంటే ఒక గ్లామర్ అని ఆలోచించుకొని రాకండి అని చెప్తాను. ఫ్యాషన్ ఈజ్ నాట్ గ్లామర్. అంటే గ్లామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాషన్, బట్ ఫ్యాషన్ ఒక్క గ్లామరే కాదు. ఫ్యాషన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేయాలి. సో అది గ్లామర్ ఒక్కటే అవుతుంది, ఇది ఉట్టినే బట్టలు తయారు చేయడం వేసేసుకోవడమే కాదు, దాని వెనకాతలు చాలా మటుకు సైన్స్ కూడా ఉంటుంది. అందుకని మాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈజ్ అ కాలేజ్ ఆఫ్ డిజైన్, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఆ డిజైన్లో మాకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ ఈజ్ 1 program, టెక్నాలజీ ఈజ్ 1 program. ఇప్పుడు డిజైన్లో మాకున్న స్ట్రీమ్స్ ఏంటంటే ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అట్లాగా దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ దట్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఓన్లీ ఫ్యాషన్ డిజైన్ అని అనుకోవడానికి లేదు. ఫ్యాషన్ ఈజ్ అ వైడ్ సెగ్మెంట్.
అండ్ ఫ్యాషన్కి తగ్గట్టు అలాగే ఇప్పుడు యాక్సెసరీస్ ఉన్నాయి, ఇప్పుడు వాచెస్ కానీ జ్యువెలరీ కానీ, ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యాషన్. ఓకే, చాలా మందికి క్లాత్స్ అనే అనుకుంటారు ఎక్కువ మంది. దట్ ఈస్ వాట్ దట్ అందుకనే చెప్తున్నాను నేను, ఇది ఫ్యాషన్ అంటే ఉట్టి ఫ్యాషన్ గార్మెంట్స్ అనే కాదు, బట్ ఫ్యాషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు యాక్సెసరీస్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఇంటీరియర్స్. ఇప్పుడు మన డెకార్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఫ్యాషన్. వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్. దెన్ టెక్స్టైల్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఫ్యాబ్రిక్ ఎలా చేస్తాము, ఇప్పుడు ఫ్యాబ్రిక్ అపారెల్కి అంటే ఇప్పుడు దుస్తులకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది, కర్టన్స్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది, బెడ్షీట్స్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది. సో ఇటువంటి వాటిలన్నిటికీ ఎలాగా ఫ్యాబ్రిక్ని అండర్స్టాండ్ చేసుకుంటాం, ఫ్యాబ్రిక్ వెయిట్ ఎంత ఉండాలి, ఫ్యాబ్రిక్ కౌంట్ ఎంత ఉండాలి, టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏముండాలి, ప్లస్ ఇప్పుడు ఫ్యాబ్రిక్తో సంబంధించింది ఏంటి ఇది ఉంటుంది అంటే అది పర్ఫామ్ చేయాలి. ఇట్స్ జస్ట్ నాట్ అన్ ఆర్ట్. అలాగ ఆర్ట్ అంటే మనం వాల్ మీద పెట్టుకొని ఇట్ హ్యాస్ నో పర్ఫార్మెన్స్ యాజ్ సచ్ అపార్ట్ ఫ్రమ్ ఎస్థెటిక్ అపీల్. ఇప్పుడు ఫ్యాషన్ వెదర్ ఇట్ ఈస్ గార్మెంట్స్, వెదర్ ఇట్ ఈస్ టెక్స్టైల్స్, ఏమైనా అయినా కూడా దే హ్యావ్ టు పర్ఫామ్. ఇప్పుడు మనం ఒక జత బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, అయ్యో ఇది నేను వేసుకున్నాను, దీని రంగు ఊడిపోతుంది, రంగు నాకు స్కిన్కి అంటుకుపోతుంది. దీస్ ఆర్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ ఫేస్డ్. బట్ హౌ టు గివ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్, what sort of a product is suitable for what age group, for what market, for what season, how to create that newness, అటువంటివి దీస్ ఆర్ ఆల్ వాట్ వి అడ్రస్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు నేను హైపోథెటికల్గా కూడా నేను ఆలోచించుకోవచ్చు, ఓకే నాకు ఇప్పుడు నేను చేస్తున్న కలెక్షను ఐ విల్ టార్గెట్ ఇట్ టు అ యూరోపియన్ మార్కెట్ అనుకోండి. ఐ విల్ స్టడీ అబౌట్ దట్ యూరోపియన్ మార్కెట్. అక్కడ బ్రాండ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏముంటాయి, వాళ్ళ కలర్ ప్రిఫరెన్సెస్ ఏముంటాయి, అట్లాంటివన్నీ నేను చదువుకొని దాని ప్రకారం నేను డిజైన్ చేస్తాను. దానికి సంబంధించిన రీసెర్చ్ అవన్నీ కూడా మా లైబ్రరీలో ఉంటాయి బేసికలీ. సో ఇప్పుడు ట్రెండ్ రీసెర్చ్ అంటాము, అంటే ఇప్పుడు ఏ దేశాల్లో ఎటువంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఈ సీజన్లో ఎటువంటి కలర్స్ ఇచ్చేస్తారు. సో అలాంటి వాటికి అన్నిటికీ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మేము సబ్స్క్రైబ్ చేస్తాము. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ప్లస్ ఫిజికల్ కాపీస్ ఉంటాయి. సో ఈ రీసెర్చ్ అంతా చేసుకుంటూ దెన్ వి డిజైన్ వెదర్ ఇట్ ఈస్ అ గార్మెంట్, వెదర్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్, వాట్ ఎవర్. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ప్రింట్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అపారెల్కి ఉండాల్సిన ప్రింట్, టీషర్ట్కి ఉండాల్సిన ప్రింట్కి, కర్టెన్కి ఉండాల్సిన ప్రింట్ సైజ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో దాని ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్ టెన్ టు చూస్, నేను ఐ వాంట్ టు డూ అపారెలా లేకపోతే ఐ వాంట్ టు డూ ఫర్నిషింగ్సా. సో దట్స్ మేజర్లీ మై ఇంట్రెస్ట్. అంటే సెపరేట్ కోర్సెసా మేడం? లేదు. ఇప్పుడు టెక్స్టైల్ డిజైన్ వాళ్ళు అలా చూసుకుంటారు. ఫ్యాషన్ డిజైన్ వాళ్ళు నేను మెన్స్ వేర్ చేస్తానా, విమెన్స్ వేర్ చేస్తానా, కిడ్స్ వేర్ చేస్తానా, విమెన్స్ వేర్లోనే నేను ఎథ్నిక్ చేస్తానా, లేకపోతే ఐ విల్ డూ వెరీ స్పోర్ట్స్ అథ్లీజర్ వాళ్ళ, అలాగా నిట్ వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిట్స్ ఎలా చేస్తారు, నిట్ టెక్నాలజీ అంటూ ఏంటి, దానికి హౌ డు ఐ క్రియేట్ దోస్ నిట్స్ అని. యాక్సెసరీ డిజైన్ వాళ్ళు ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ జ్యువెలరీ, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్, డిఫరెంట్ మెటీరియల్స్, వుడ్ని ఎలాగ యూస్ చేస్తాము, మెటల్ని ఎలాగ మోల్డ్ చేస్తాము, గ్లాస్ని ఎలా చేస్తాము, పాటరీని ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ కరిక్యులం. లైక్ అందరికీ జనరల్గా ఈ నిప్ట్ అనేసరికి ఫ్యాషన్ డ్రెస్సులు కావచ్చు, లేదంటే ఇవే ఐడియా ఉంటుంది బయట ఎవరికి. అందుకనే చెప్తున్నాను, ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ గార్మెంట్స్ ఒక్కటే కాదు మేము చేసేది. గార్మెంట్స్ ఈజ్ వన్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ, but not just that, but there are other associated areas of fashion. Fashion is not just about garments. Right. అట్లాగే క్యాంపస్ కూడా ఒకసారి చూద్దాం. డెఫినెట్లీ అండి, రండి మా క్యాంపస్, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూదురు కానీ, మా ఫ్యాకల్టీ తోటి, స్టూడెంట్స్ తోటి యూ కెన్ ఇంటరాక్ట్. యా రైట్. ఇది ఎంత ఏంటి మేడం? ఇదంతా ఒక లాబీ ఏరియా అండి. మాకు ఇక్కడ ఎలా ఉంటాయంటే డిజైన్ ఎడ్యుకేషన్ చాలా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ బేసికలీ. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనమాట. దానికి ఒక ఎగ్జామ్ లాగా కాకుండా జ్యూరీస్ క్రియేట్ చేస్తాం. జ్యూరీస్ అంటే ఒక 2-3 ఫ్యాకల్టీ కూర్చొని వాళ్ళతో డిస్కషన్ లాగా అనమాట, క్వశ్చన్ ఆన్సర్స్ వేసి. సో దానికి మాకు చాలా డిస్ప్లే ఏరియాస్ అవసరం ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రాప్స్ వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మేము కొన్ని ప్రొవైడ్ చేస్తాము, లేదు పర్టికులర్గా కావాలి అంటే వాళ్ళు చేసుకుంటారు. బట్ వీ క్రియేట్ ఓపెన్ స్పేసెస్ ఫర్ దెమ్ టు డూ దేర్ ఓన్ డిస్ప్లేస్.
మేడం నిఫ్ట్ అనేది ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్. రైట్. సో చాలా మంది కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇది ఎన్ని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఎనీ 12th పాస్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. కాకపోతే ఇప్పుడు ఏంటి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే క్రియేటివిటీ ఉండాలి. డిజైన్ కాలేజ్లోకి రావాలి అంటే క్రియేటివిటీ ఈజ్ ఇన్బిల్ట్ బేసికలీ, యూనో. సో మేమేమి మీరు కోచింగ్లు తీసుకోండి అలాగని మేమైతే సజెస్ట్ చేయము, బట్ మెనీ పీపుల్ డూ టేక్, ఐ థింక్ సో. But otherwise, any +2 is eligible for a undergraduate program. For a master's program, yes, it is degree is what is necessary. Master's program is in management. Ippudu madi management lo aithe ippudu it's like an MBA with fashion anukochu. That is how it is. Ikkada Hyderabad lo ledu gaani masters in technology kuda undi, masters in design kuda undi. These are the two programs which are there, but we are not offering it because it becomes very small segment of people who would need it, so we don't run it in all campuses anamata. Ikkada maaku 5 design disciplines, oka management, oka technology. అంటే ఎందుకు మేడం మాస్టర్స్ ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదా, లేదంటే ఇక్కడతోనే ఆపేస్తారా? లేదు, మాస్టర్స్కి వెళ్తారు. మొత్తం క్యాంపసెస్ అన్నిట్లోనూ రన్ చెయ్యం మేము, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కొన్ని క్యాంపసెస్లో రన్ చేస్తాం. అదేవిధంగా మేడం ఒక స్టూడెంట్ అంటే ఒక మంచి నైపుణ్యం దీంట్లో సంపాదించాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి స్కిల్ ఏంటి అసలు? ఫస్ట్ ఐ ఫర్ డీటెయిల్ అండి. ఇప్పుడు నేను అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు ఏదో చూశాను, నాకు దాని మీద నాకు ఒక ఒపీనియన్ ఉండాలి, దాని మీద అది ఎలాగా ఎన్రిచ్ చేస్తాము, దట్ ఐ ఫర్ డీటెయిల్. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు మార్కెట్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డిజైన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోండి, ఈ మార్కెట్లో ఏం దొరుకుతుంది. ఫస్ట్ మీకు ఏ మార్కెట్కి మీరు క్రియేట్ చేయాలనుకున్నా మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ ది మార్కెట్ ఉండాలి. సో అందుకని వీల్ సే ఐ ఫర్ డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ న్యాచురల్ ఫేర్. అప్పుడు ఐఎమ్ క్రియేటివ్. డ్రాయింగ్ చేసినంత మాత్రం క్రియేటివ్ కాదు. డ్రాయింగ్ ఈజ్ వన్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్. కంపల్సరీ డ్రాయింగ్ రావాలా మేడం? వస్తుందా? ఇట్ ఈస్ నేర్పిస్తాం మేము ఇక్కడ. నేను నేర్పిస్తాను ఎందుకంటే దట్ ఈస్ వన్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్, షోయింగ్ యువర్ ఐడియాస్. సో ఖచ్చితంగా అంటే కలర్ కాంబినేషన్స్ కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా వి టీచ్ దెమ్, బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు మా దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ తెలిసిపోవాలని కాదు. మేము చెప్పాల్సింది మేము చెప్తాం వాళ్ళకి. వాళ్ళకి ఆ ఓపెన్నెస్ ఉండాలి అండ్ హార్డ్ వర్క్ చేసుకునే ఇది ఉండాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇదేదో హాబీ కోర్స్ ఏమో అని అనుకుంటారు. ఫ్యాషనే కదా, ఇంజనీరింగ్లో నీకు దొరకలేదు, ఫ్యాషన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. నో, ఫ్యాషన్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. ఇంజనీరింగ్ హ్యాస్ సమ్ ఫార్ములాస్, ఫ్యాషన్ డజంట్ హ్యావ్ ఫార్ములాస్. ఫ్యాషన్ హ్యాస్ సంథింగ్ which you have to bring out your innate creativity. అంటే ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఒకసారి నేను కోర్స్ చేశాను బయటకు వెళ్ళిపోతే ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను అనేది లేదు. అంటే ఎవ్రీడే ఎట్లాంటి అప్డేట్ వస్తున్నాయి, ఎట్లాంటి ఫ్యాషన్ ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఫేమస్ డిజైనర్స్ అందరూ కూడా ఒక కలెక్షన్ చేసేసి ఫేమస్ అయిపోయారు. బట్ అలాగ అయిపోయాను కదా అని కూర్చుంటే ఇట్ వోంట్. The day too, the moment they launch their one collection, the next collection has to start for them. So atlaga, that is the sort of struggle which is there. This field is really, I won't say it is difficult, but it needs passion. Passion for creativity, passion for understanding. Adi, that is what. So అదే విధంగా మేడం నేను అంటే వేరే కాలేజ్ కంపేర్ చేయట్లేదు, కానీ ఇక్కడ ఎట్లాంటి భిన్నంగా ఉంది ఇతరులతో పోలిస్తే? We are a national level college and NIFT India is 39 years old. We are in our 40th year of existence. And NIFT Hyderabad is 30 years. We've carved a special space for ourselves. మేము only ఇప్పుడు we won't say that వెస్టర్న్ వరల్డ్కి చేస్తామని. మేము చాలా మటుకు క్రాఫ్ట్స్తో కూడా వర్క్ చేస్తాం, లోకల్ కల్చరల్ క్రాఫ్ట్స్తో కూడా చాలా వర్క్ చేస్తాం. సో అట్లాగా, సో we work with a particular global understanding as to what is needed. Understanding culture. We take culture along with us to fashion. Right? So మీరు చెప్పండి. అదేవిధంగా ఇక్కడ అంటే నాకు తెలిసి చాలామంది స్టార్స్ అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చాలామంది నేర్చుకొని బయటకు వెళ్ళి ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నారు. ఏమైనా చెప్తారా దానికి సంబంధించి? ఉన్నారండి చాలామంది. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలే కాదు, బట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి కూడా వాళ్ళు ఫేమస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. దిస్ ప్రొఫెషన్ ఇస్ లైక్ దట్. దిస్ ప్రొఫెషన్ ఇస్ లైక్ దట్. వాళ్ళ క్రియేటివిటీ. రైట్. ఇప్పుడు చూస్తున్న బ్రాండ్స్, ఎన్ని బ్రాండ్స్ ఉంటున్నాయి, రీటైల్ బ్రాండ్స్. ఆ రీటైల్ బ్రాండ్స్ వెనకాల అందరూ కూడా నిఫ్ట్ స్టూడెంట్సే ఉంటారు. The apparel industry is dominated by NIFT students, definitely.
పర్టికులర్గా ఈ బ్రాండ్ గురించి మనం చెప్పడానికి లేదా మేడం? ఏదైనా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు లేదంటే అలా ఇది అని చెప్పడానికి లేదు, మన దగ్గర నుంచి అని కాదు. జనరలీ నిఫ్టియన్స్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ఆల్ బ్రాండ్స్. ఐ వోంట్ సే ఇట్స్ ఓన్లీ నిఫ్ట్ హైదరాబాద్, ఇట్ ఈస్ నిఫ్టియన్స్, దట్స్ ఇట్. తర్వాత ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు? Faculty is also trained well. Faculty, so each department ki oka team of faculty untaru with their own specific requirements based on their understanding of the particular material. If suppose if you are saying wood, metal, ivanni kuda kavalante a stream, but design principles are common to across everybody. So maaku first year lo maaku common ga foundation program ani chestam mem adi. ఆ కామన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్లో బేసిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ అన్ని చేస్తాం. ఆ డిజైన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈచ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు దేర్ డిపార్ట్మెంట్స్. అందులో ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ పిల్లలు అయితే ఫ్యాబ్రిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, టెక్స్టైల్ డిజైన్ పిల్లలు అయితే వాళ్ళకి కొంచెం వీవింగ్ ఎలా చేస్తాము ఆ అండర్స్టాండింగ్, అపారెల్ అండర్స్టాండింగ్ ఉండాలి. నిట్వేర్ స్టూడెంట్స్కి అయితే మోస్ట్ ఆఫ్ నిట్వేర్ ఎలా చేస్తారు అన్నది అలాగా ఇచ్చేయాలి. ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఫ్యాషన్ కమ్యూనికేషన్లో ఇట్స్ మోర్ ఆఫ్ గ్రాఫిక్ ఓరియంటెడ్ సార్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, స్టైలింగ్ అలాంటివి ఉంటాయి. సో దట్ ఈస్ హౌ దే వుడ్ లర్న్. అట్లాగే మేడం ఒక స్టూడెంట్ అంటే ఫ్యాకల్టీ దగ్గరికి కావచ్చు మీ దగ్గరికి కావచ్చు వచ్చి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మేడం అని మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర మీకు కావాల్సింది ఏంటంటే ఎట్లాంటి క్వాలిటీ ఎట్లాంటి ఉండాలి? ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ప్యాషన్ ఫర్ హార్డ్ వర్క్, యునో, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ ఫీల్డ్. ఒకటి నాకు నచ్చుతుంది, ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చలేదంటే ఆ కలర్ బాగాలేదు, ఇందులో ఇంకొంచెం బ్లాక్ అయి ఉంటే బాగుండేది, ఇది రెడ్, ఈ రెడ్ కాదు ఇంకొక రెడ్ కావాలి. ఆ ఐ ఫర్ డీటెయిల్, దట్ ప్యాషన్ షుడ్ బి దేర్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ ఇట్ దట్ ఐ రియలీ నీడ్. సో అలాగా అండ్ టు వర్క్ హార్డ్ అండి. సిన్సియారిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ విచ్ ఎవర్ ఫీల్డ్ సిన్సియారిటీ ఈస్ నీడెడ్. Over this field also that is what is needed. You know, we will mold them. They don't వాళ్ళు ఏమీ నేర్చుకొని రావక్కర్లేదు మా దగ్గరికి. ఎందుకంటే కొంతమంది పిల్లలు బేసిక్ గా కొంచెం వాళ్ళకి ఏదో ఉండాలి కదా మేడం నాలెడ్జ్, అంటే డ్రాయింగ్ లో కావచ్చు లేదంటే ఈ ఫ్యాషన్ కి సంబంధించి కావచ్చు ఏదో చిన్నగా నాలెడ్జ్ ప్రాసెస్ ఉండాలి అంతే, అంతకన్నా లేదు. క్రియేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవి ఉండాలి బేసికలీ. బట్ అదర్వైజ్ ఐ థింక్ సో వీ విల్ టెల్ దెమ్ యాజ్ టు వాట్ ఇట్ ఈస్. కొంతమంది అడుగుతారు నాకు కన్స్ట్రక్షన్ గార్మెంట్ కుట్టడం రావాలా అని. అక్కర్లేదు, నువ్వు అసలు నేర్చుకోకుండా ఉంటే బెటరు. బికాజ్ అన్లర్నింగ్ అండ్ లర్నింగ్ ఇస్ డిఫికల్ట్ ఫ్రమ్ లర్నింగ్ ది రైట్ వే. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది మేడం? కుట్టడం కూడా నేర్పిస్తారా? ఫ్యాషన్ డిజైన్ లో ఎస్, గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్యాటర్న్ మేకింగ్ ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కాబట్టి మీరు క్యాంపస్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూడండి. ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. My colleague Rajalakshmi will take you around to show you this particular infrastructure of the campus. Thank you. Thank you. Manchi, thank you. Thank you. రాజలక్ష్మి గారు నమస్కారం. రైట్ మేడం, ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యాషన్ ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. కరెక్ట్. ఎందుకనంటే నేను ఇప్పుడు పాస్ అయిపోయాను, నేర్చుకున్నాను, ఆ తర్వాత నేను ఏదైనా చేయగలుగుతానంటే కాదు. ఎప్పుడు ఏ ట్రెండ్ వస్తుంది, ఏ దేశంలో అంటే మన దగ్గరే కాదు విదేశాల్లో కూడా ఎట్లాంటి ట్రెండ్ కొనసాగుతోంది ఈ బట్టలకు సంబంధించి కావచ్చు, ఫ్యాషన్ ఏదైనా, సో అవి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అంటే దీనికి సోషల్ మీడియానైనా ఇంకేదైనా ఉంటుందా? సో రెండు విధాలా ఉంది సార్. మీరు అన్నట్టు సోషల్ మీడియా, డిజిటల్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. బట్ కొన్ని చిత్రాలు ఎస్పెషలీ పిక్చర్స్ బుక్స్లోవి దాన్ని రాసిన డిస్క్రిప్షను, ఆ క్లాత్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్, ఆ డ్రెస్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, అవన్నీ మనకి లైబ్రరీలో దొరుకుతాయి. మా కాలేజ్ లైబ్రరీ విశేషం ఏంటంటే మేము దాన్ని రిసోర్స్ సెంటర్ అంటాం. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ జస్ట్ లైబ్రరీ. లైబ్రరీ అంటే పుస్తకాలు ఉంటాయి. మాది డిజైన్ కాలేజ్ కాబట్టి పుస్తకాలే కాకుండా ఫ్యాబ్రిక్ ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ ఉంటుంది, డ్రెస్సెస్ ఉంటాయి. ఎట్లాంటి ఫ్యాబ్రిక్ నడుస్తుంది, ఏది ట్రెండింగ్ లో ఉంది, ఇవన్నీ కూడా కలర్స్ కావచ్చు. కరెక్ట్. అది కాకుండా పాతకాలం కూడా ఎక్కువ ఉంచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అన్నది సైకిల్. ఇప్పుడు పాతవి వాడేవన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది. నేను అది కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అంటే పాత కాలంలో ఉన్నటువంటి ట్రెండ్ కావచ్చు, ఆ క్లాసిక్ అది కావచ్చు, దాన్ని కొత్త తరానికి కొత్త రకంగా ఏ విధంగా మారుస్తారు, ఎట్లా అది? సో ఇప్పుడు మనం పోచంపల్లి అనుకుందాం అనుకోండి. ఇదివరకు పోచంపల్లి ఓన్లీ చీర కట్టుకునేవారు. ఇప్పుడు పోచంపల్లి గౌన్లు వేసుకుంటున్నారు, దానికేమో ధోతీలు ట్రై చేస్తున్నారు, ఆ ధోతీలు మొగాళ్ళు వేసుకుంటున్నారు. పోచంపల్లివి ఇదివరకు ఏంటి, ధోతీలు ఓన్లీ వైట్ వేసుకునేవారు. ఇప్పుడు అందరూ ట్రెండ్ అయిపోయింది. ఆ చీరని ధోతి కింద కడుతున్నారు.
సో ఇవన్నీ వాటికి సంబంధించినవన్నీ పుస్తకాలే కాకుండా ఎప్పటికప్పుడు మేము మా రిసోర్స్ సెంటర్లో వాటిని తీసుకొచ్చి స్టూడెంట్స్కి చూపిస్తూ ఉంటాము. ఇది మన రిసోర్స్ సెంటర్ అండి. మీరు ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఫ్యాషన్ బుక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో మీకు పిక్చర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు పిక్చర్ తీసి అండర్స్టాండ్ చేసుకుని దాన్ని అనలైజ్ చేయగలగాలి వాళ్ళు. దాంతోపాటు ఒక పిక్చరే కాకుండా దాని వెనకాల దాని దాంట్లో ఏం యూస్ చేశారు, వాటి ఎలిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి. ఈ బుక్స్ లో ఉంటాయి. ఓన్లీ ప్రాక్టికలే కాకుండా థియరీ కూడా ఇక్కడ ఉంటుంది పూర్తిగా. ఇప్పుడు డిజైన్ అనేది మన ఆలోచన ఇంక్లూడింగ్ వాట్ ఈస్ అవైలబుల్ థియరీ, ఆ రెండు కలిపే పుడుతుంది. సో దానికోసం ఇలాంటి బుక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్టూడెంట్స్కి. ఎస్, ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ అ గుడ్ బడ్జెట్ ఫర్ ఇంప్రూవింగ్ మా లైబ్రరీ బుక్స్, ఆర్సీ బుక్స్. స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. నమస్తే అండి. సో మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఓకే. ఏ కోర్స్ చేస్తున్నారు? నేను నిట్వేర్ డిజైన్ సార్. ఏంటది అంటే ఏముంటున్నావు? అంటే ఇప్పుడు మీరు వేసుకున్న స్వెటర్ తో కలిపి స్పోర్ట్స్ వేర్ కానీ, రెడీ టు వేర్, రోజు వేసుకునే మనం వేసుకునే బేసిక్ క్లోతింగ్ కానీ, ఇంటిమేట్ వేర్ కానీ, లౌంజ్ వేర్ కానీ, స్లీప్ వేర్, ఇవన్నీ అంటే మనకు తెలియకుండానే మనం నిట్ వేర్లో 70% మన బట్టలు నిట్ వేరే అయి ఉంటాయి, మనకు తెలియదు అనమాట ఆ విషయం. సో ఆ కోర్స్లో మేము స్పెషలైజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ రిసోర్స్ సెంటర్ అని మేడం చెప్తున్నారు, లైబ్రరీ అనుకున్నాం మేము. సో ఏముంటుంది ఇక్కడ? మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారు ఇక్కడ? ఎట్లాంటి మీకు అప్డేట్ కావచ్చు, లేదంటే ఏమనిపిస్తుంది? మాకు సార్ ట్రెండ్స్ తెలుసు కదా, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి మనకి. సో వాటి గురించి తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు. ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్స్ వస్తుంటాయి, మ్యాగజైన్స్ కానీ, వరల్డ్లో ఫేమస్ యూనివర్సిటీస్ నుంచి మ్యాగజైన్స్ కానీ అలా వస్తూ ఉంటాయి. సో వాటిని చదివి మేము వీక్లీ వన్స్ అలా వస్తాం, వచ్చి ఒక ఆఫ్టర్ క్లాసెస్ కొన్ని అవర్స్ మాకు ఇస్తారు ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చి చదువుకొని మేము అప్డేట్ అవుతాం ట్రెండ్స్ మీద కానీ, నెక్స్ట్ ఏమొస్తుంది. సోషల్ మీడియానే కాకుండా సో ఇక్కడ కూడా అప్డేట్ అవుతాం. ఇది కూడా చాలా ఎలా ఉంటారు మేడం అంటే ఫ్యాకల్టీ మీద ఏ విధంగా ఉంటున్నారు? మ్యామ్ మా ఫేవరెట్ అసలు. సో అంటే తను చెప్పే విధానం జనరల్గా మనం వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదంటే నార్మల్ అటు వెళ్తే కొంచెం ఆ డిస్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంత దగ్గర ఉన్నా కానీ కొంచెం భయం, లేకపోతే ఇక్కడ కూడా భయం ఉంటుంది. సో గౌరవం, సో ఎట్లా ఉంటుంది? భయం ఉంటుంది సార్ ఆబ్వియస్లీ, బట్ వాళ్ళు మమ్మల్ని అది తగ్గించడానికి వాళ్ళకి తగినంత ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అండ్ మేము తెలుగు వాళ్ళమే కాదు కదా, ఆల్ ఇండియా నుంచి ఉంటారు. దే ట్రై దేర్ బెస్ట్ అన్నమాట. తెలుగు స్టేట్స్ నుంచి పెద్ద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు అని అనిపిస్తుందా ఏదైనా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు కూడా మా రిలేటివ్స్కి వాళ్ళందరికీ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక కోర్స్, దీనికి వాల్యూ చాలా ఉంది, నిఫ్ట్ ఈస్ లైక్ టాప్ ఇన్స్టిట్యూట్ అని. ఎందుకంటే మన వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్ వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, మిగతా వాటి గురించి అవగాహన కూడా మన వాళ్ళకి చాలా లేదు. సో ఐ థింక్ నిఫ్ట్ గురించి ఇంకా చెప్పాలి జనాలకి. ఈ ఫీల్డ్ లో కూడా చాలా ఉద్యోగాలు కాదు, సో కంప్లీట్ అన్ని రకాలుగా అసలు కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఫ్యాషన్ ఫాలో అవుతారు, వాళ్ళు కూడా ఫ్యాషన్ స్టైల్గా ఉండాలనుకుంటారు, కానీ అది ఒక ప్రొఫెషన్ అని గుర్తించడం. సో మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది నేను నా లాస్ట్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఫోర్త్ ఇయర్. సో మీరు రాకముందు వచ్చిన తర్వాత మీరు చూసిన మార్పు ఏంటి? నేను చూసిన మార్పు ఏంటంటే ఇప్పుడు నేను బట్టల్ని బట్టల్లాగా చూడట్లేదు, దాని వెనకాల చాలా ఉంటుందన్నమాట. ఒకటి చూడగానే నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నా, దీనికి ఇది ఇలా ప్రాముఖ్యత ఉంటుంది, దీనికి ఇక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. పర్సనల్గా కూడా సార్ ఐ థింక్ నా నాలెడ్జ్ కూడా చాలా పెరిగింది ఇక్కడికి వచ్చాక. ముందు అయితే మనం ఏంటి షాప్స్కి వెళ్తాం, ఏది కళ్ళకు నచ్చింది మన మీద బాగుంది కొనుక్కుంటాం. ఇప్పుడు అలా కాదు, నేను ట్రై చేస్తాను. మన క్రాఫ్ట్స్ కానివ్వండి, వాటి గురించి కూడా మాకు చాలా చెప్పారు, మేము క్రాఫ్ట్స్కి వెళ్ళి చూడడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎక్కడన్నా షాప్కి వెళ్తే అదేంటి అని చెప్పేస్తున్నా, అదేంటి అని తెలుసుకొని ముందే మీరే ఇది ఎక్కడ తయారైంది, లేదంటే ఇది ఎట్లా ఉంటుంది, ఏంటి దీని ప్రైస్ ఇంత ఉండదు, అది తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి 2000 గాని ఇది 1000 రూపాయలు. అది డిజైనే కాకుండా వీళ్ళకి బిజినెస్ కూడా మేము నేర్పిస్తాను సార్. ఇన్ఫాక్ట్ నేను తీసుకునే సబ్జెక్ట్ వాళ్ళకి బిజినెస్ మీరు తయారు చేయడంతో మీ పని అయిపోలేదు. అది మీరు మార్కెట్ చేయాలి, దానికి మీరు కాస్టింగ్ పెట్టాలి.
సో మీరంటూ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మీకు ఏమేమి తెలిసి ఉండాలి అవన్నీ నేర్పిస్తాం. అవన్నీ సో అదేవిధంగా నేర్పిస్తాం. కమ్యూనికేషన్ Yes, ఏ విధంగా దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని సేల్ చేయాలి. కరెక్ట్. సో వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు బిజినెస్ పీపుల్ అయిపోతే దే విల్ అపాయింట్ కానీ పీపుల్, బట్ తెలుస్తుంది వాళ్ళకి. చేయకపోయినా అవగాహన ఉండాలి కరెక్ట్ కదా. కరెక్ట్ అవగాహన ఉండాలి. అదే సో అవేర్నెస్ కంప్లీట్లీ. మార్కెట్కి వెళ్ళి నేను అమ్మాల్సిన అవసరం లేదు, అదే అవగాహన. థ్యాంక్ యూ అండి. సో తను చెప్పినట్టు సార్ మేము క్రాఫ్ట్స్ రిసోర్స్ సెంటర్ అని ఎందుకంటే నేను చెప్పాను కదా, క్రాఫ్ట్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. సో వాళ్ళు ఆల్రెడీ క్రాఫ్ట్కి వెళ్తారు, ఒక సెమిస్టర్లో 2 కోర్స్ ద్వారా వాళ్ళు వెళ్తారు క్రాఫ్ట్కి. అది కాకుండా వాళ్ళు వెళ్ళక ముందే ఎస్పెషలీ వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ ప్లేస్లో మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రాఫ్ట్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, దాని నుంచి ట్రెండ్ తెలుసుకోవాలి, దాని నుంచి ఇన్స్పిరేషన్ రావాలి వాళ్ళకని మేము కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ పెడతాం అనమాట. అందుకనే దీన్ని ఓన్లీ లైబ్రరీ అన్నాం, దీన్ని రిసోర్స్ సెంటర్ అంటాం. సో ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది మన పోచంపల్లి ఇక్కత్ సారీ. సో ఇక్కత్ అంటే ఏముంటుంది, దాని మీద ప్రింట్ ఎలా ఉంటుంది, ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏంటి మేడం దీని ప్రాముఖ్యత ఏంటి? అంటే మేము చూస్తే మామూలుగా కొంచెం పాతగానే అనిపిస్తుంది. కరెక్ట్. బట్ ఇందులో నుంచి మీకు నేను చెప్పాను కదా, పాత దాని నుంచి కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ దీన్ని ఏం చేస్తారు దీన్ని మీరు? సో దీంట్లో ఈ చిన్న మోటివ్ ఉంది అనుకోండి, ఈ మోటివ్ని నేను ఇంకా ఎలా మార్చి మోడర్న్గా చేయగలను, అలా ఐడియాస్ తీసుకుంటారు వాళ్ళు. ఇదేమో నారాయణపేట, ఇది మన పాత తరం వాళ్ళు చేసినటువంటి డిజైన్ ని మీరు ఇంకా కొత్త తరానికి ఏ విధంగా అందిస్తే బాగుంటుంది. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి దీని మూలంగా రెండో అవుతుంది, వీళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది డెఫినెట్లీ పాత దాని నుంచి. రెండోది ఈ కళ చచ్చిపోతుంది. ఈ క్రాఫ్ట్ అనేది మనకు తెలుసు, మన ఇండియా ఇస్ వెరీ రిచ్, ఆ క్రాఫ్ట్ చచ్చిపోతుంది. ఇది నారాయణపేట, ఇది చూడడానికి సింపుల్ బార్డర్, బట్ ఈ బార్డర్ని ఇంకా దేంతో మిక్స్ చేయొచ్చు, వేరే కలర్స్ ఏం వాడచ్చు. అలాగే మేము నాట్ ఓన్లీ హ్యాండ్లూమ్, వీ ఆల్సో వర్క్ ఆన్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఇదేంటి అందరూ జనరల్గా నిఫ్ట్ అనేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటే బట్టలు, సో ఇవే అనుకుంటారు. లేదు, ఇవన్నీ ఏంటి? సో మాకు మీకు మేడం ఇందాక చెప్పుంటారు, మాకు మొత్తం 5 డిజైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో యాక్సెసరీ డిజైన్ అని కూడా ఉంది. సో యాక్సెసరీ డిజైన్ పిల్లలు దే విల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేస్తారు ఇప్పుడు? సో మేబీ ఇది తయారు చేసిందా? కాదు, ఇది మేము గోల్కొండ నుంచి తీసుకొచ్చాం. ఇది ఒరిజినల్ క్రాఫ్ట్. సో ఈ క్రాఫ్ట్ని చూసి వాళ్ళు దీంట్లో ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇది చూసి ఈ బుల్లక్ కార్ట్స్ మీరు చూసుంటారు, ఒక సెంటర్ టేబుల్ ఉంటుంది, దాని కింద బుల్లక్ కార్ట్ పెడతారు, అది ఎవరో ఒకళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో ఇంకొకటి ఈ వీల్తో ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉండొచ్చు. సో దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, ఈ క్రాఫ్ట్ గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇది మోర్ పీపుల్కి అందేటట్టు దే విల్ ట్రై. రైట్. అట్లాగే మేడం భవిష్యత్తులో ఫ్యాషన్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? సో దేర్ ఇస్ 2 థింగ్స్ సార్, 2 అవుతున్నాయి. ఒకటి సస్టైనబిలిటీ ఇస్ బ్యాక్. డెఫినెట్లీ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ. ఇంకొకటి వీ కెన్ నాట్ ఇగ్నోర్ ఏఐ అట్ ఆల్. డిజిటల్ వరల్డ్ అనేది మనం ఇగ్నోర్ చేసే క్వశ్చనే లేదు. సో ఇప్పుడు కొత్త దాంట్లో స్మార్ట్ టెక్స్టైల్స్ అని చెప్పేసి, లేకపోతే డిజిటల్ ఫ్యాషన్ అని చెప్పేసి, అండ్ ఎలా సస్టైనబిలిటీలో దే ఆర్ ఆల్సో ట్రయింగ్. ఇప్పుడు ఫ్యాషన్ షో అంటే వాళ్ళంత ఖర్చు, సో ఇప్పుడు డిజిటల్ ఫ్యాషన్ షోస్ కూడా చేస్తున్నారు. సో దే విల్ బ్లెండ్ దిస్ బోత్ అని, దట్ ఈస్ మై ఒపీనియన్. ప్రస్తుతం మనం లైబ్రరీలో ఉన్నాము, అంటే రిసోర్స్ సెంటర్ అని చెప్పేసి కూడా వీళ్ళు పిలుస్తూ ఉంటారు దీన్ని. అంటే దీంట్లో ఏంటి అంటే అప్డేట్ ఎప్పటికప్పుడు ఏమొస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంటుంది. కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. आपका गुड नेम? मेरा नाम है अर्पण. राइट. आप कहाँ से हैं? मैं शिमला हिमाचल प्रदेश से. ओके ओके. आप? जयपुर राजस्थान. माय नेम इज निहारिका. निहारिका, राइट. आप कितने साल से यहाँ पे कोर्स कर? 4th ईयर. फाइनल ईयर? यस. ओके. कोर्स क्या है आपको, क्या कोर्स कर रहे माय हैं? कोर्स इज फैशन एंड लाइफस्टाइल एक्सेसरीज, Okay. AD design. Okay. But I'm specializing in jewelry. ज्वेलरी? Yes. नो क्लॉथ्स? No clothes. ओनली ज्वेलरी? Yeah, only jewelry. राइट. कैसा लग रहा है अब यहाँ पे हैदराबाद कैंपस कैसा है यहाँ पे? फैकल्टी के बारे में क्या बोल? सब कुछ बहुत अच्छा है. It's very happening यहाँ पे, and in my department faculties and everybody is very supportive. I have got like the best faculties can ever have, and when we talk about the city, it's like really good. It's very happening. It's very fun for a teenager to become an adult. It's like really good experience. You from? I'm from Hyderabad. Na Oh, peru Hyderabad. Meghna. మేఘన, రైట్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కోర్స్ చేస్తున్నారు? నా లాస్ట్ ఇయర్ 4th సో ఇయర్. అందరూ మాక్సిమం 4th ఇయర్లో ఉన్నారు. yes. సో ఏంటి అంటే చాలామంది కూడా ఈ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ దీంట్లో అని అంటే క్లాత్స్ కావచ్చు ఇట్లాంటివి అనుకుంటారు. ఇందాక आप जो बात करें ज्वेलरीज सबको मालूम नहीं है यहाँ पे ये कोर्स है बोल के.
ఏం చెప్తారు? సో నేను కూడా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్సరీ డిజైన్ నుంచి చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఇంటూ ప్రొడక్ట్ డిజైన్, అంటే దాన్ని ఇండస్ట్రియల్ డిజైన్. మాకు స్పెషలైజేషన్స్ ఉంటాయి, ప్రొడక్ట్ డిజైన్, జ్యువెలరీ అండ్ హోమ్ డెకార్, అంటే ఇంటీరియర్ స్పేసెస్ని డిజైన్ చేయడం. ఓహో, ఇంటీరియర్ కూడా ఉంది ఇక్కడ? ఎస్, హోమ్ డెకార్ డిజైన్. హోమ్ డెకర్. సో దానిలో బాత్రూమ్ స్పేసెస్, లివింగ్ రూమ్ స్పేసెస్, డైనింగ్ స్పేసెస్, దాన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అవి కూడా నేర్పిస్తారు. స్పేస్ డిజైన్ ఉంటుంది. నేను చేసేది ప్రొడక్ట్ డిజైన్. సో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే బుక్ షెల్ఫ్స్ ఆర్ వాటర్ బాటిల్స్, ఇండస్ట్రియల్గా రిలీజ్ చేసే ప్రొడక్ట్స్. సో సో అవి కూడా మీ ఇంట్లో కానీ రిలేటివ్స్ కానీ ఈ కోర్స్ చేస్తానని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? నాకు చెప్పింది ఇది మా అమ్మ నాన్నే ఈ అవునా? కోర్స్ Okay, గురించి. సో మై ఫ్యామిలీ ఈజ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ డిజైన్ అండ్ ఆ కోర్సెస్. Okay. బట్ దూరపు ఫ్యామిలీ వాళ్ళకి నేను చేసిన తర్వాత తెలిసింది. సో వాళ్ళు దే వర్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ అదర్ దాన్ డాక్టర్ అండ్ ఇంజనీరింగ్. आपका नाम? अर्पण. राइट, आप कहाँ से बोल रहे हैं? मैं शिमला से. राइट, आप कौन सा कोर्स कर रहे हैं यहाँ पे, कैसा है आपका? मैं टेक्सटाइल डिजाइनिंग का कोर्स में हूँ. textile, Yeah. okay. So it is all related to your fabrics, different types of fabrics, as well as in India there is a lot of crafts, embroidery crafts. Fabric. Yeah, it is related to fabric, but it is very open. We go into home interiors, we go into apparels, we go into art design, art installations, etc. So it's the base for every department. The fashion, how to design fabrics, what types of prints would be there, what sorts of weaves could be introduced, and related to innovation and optical fibers. We are doing innovations in that. So studying all of that related to textile. Optical fiber क्या है? Optical fiber, when using like technology in fibers, passing lights through fibers, Okay. sound related fibers, warmth. So all of these technical things वो are पूरा also- यहाँ पे कोर्स पूरा यहाँ पे पूरा रहते हैं? कोर्स है टेक्सटाइल डिजाइनिंग के अंदर ही, फैब्रिक साइंसेस के अंदर ये पूरा कोर्स आता है. एंड उसे एस्थेटिकली वो और पूरा डिजाइनिंग के लिए यूज होता है? या पूरी डिज़ाइनिंग की. सो जहाँ जहाँ टेक्सटाइल्स यूज़ होंगे, जहाँ जहाँ पे उसकी वेराइटीज़ हम इंट्रोड्यूस कर सकते हैं, वी आर स्टडिंग दैट टू. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ అండి, ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నారు. నమస్తే అండి. హలో. రైట్, ఏంటి తెలుగు అందరూ? ఏంటి చాలా తక్కువ మంది ఉన్నారండి తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ నిఫ్టీలో, ఎందుకు? సో ఎక్కువగా మామూలుగా మేము ఇక్కడికి రావడానికి కూడా సో మేము ఇంట్లో చాలా నచ్చజెప్పి అందరినీ ఒప్పించి, సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కానీ మన రిలేటివ్స్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు దీనిపైన సో ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. సో అలాంటి వాటి మీదే ఎక్కువ జీతాలు వస్తున్నాయి అనే కాన్సెప్టు వాళ్ళ పర్స్పెక్టివ్ అది. మామూలుగా ఐటీ వాళ్ళైనా చిన్న రైతు దగ్గర నుంచి టాప్ బిజినెస్ మ్యాన్ దాకా, ఓల్డ్ బిజినెస్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరూ క్లాత్ అనేది వేసుకోవాలి, షెల్టర్ అనేది ఉండాలి, ఫుడ్ అనేది ఉండాలి. సో ఈ 3 బేసిక్ నీడ్స్. సో 500 రూపాయల షర్ట్ కాడి నుంచి టాప్ బిజినెస్ మ్యాన్ 1,00,000, 2,00,000, 10 లక్షలు సూట్ దాకా మొత్తం డిజైన్ చేయబడేది మా ద్వారానే, అంటే లైక్ నిఫ్ట్ ద్వారానే. సో ఒక్కొక్క టైంలో మనిషి ఎట్లా మారుతున్నాడు అనేది నిఫ్ట్ గ్రహిస్తుంది, ఖచ్చితంగా గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ షర్ట్ కొనడానికి కారణం ఏంటి? మీకు నచ్చింది. సో మీకు నచ్చిందంటే నచ్చేటట్టు చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఫ్యాషన్కి అనుగుణంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ట్రెండ్. హర్షిత గారు, ఫస్ట్ ఈ నిఫ్ట్లో మీకు సీట్ వచ్చినప్పుడు, దీంట్లో అడ్మిషన్ దొరికినప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, లైక్ పేరెంట్స్ని ఇంట్లో ఒప్పించి ఎగ్జామ్ రాసాక మళ్ళీ సీట్ రాకపోతే ఇంట్లో వేరేగా ఉంటుంది. అంటే ఇది రాకపోతే ఇంకో ఆప్షన్ ఏదో ఉండి ఉంటుంది కదా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఎగ్జామ్ రాసి ఇక్కడికే రావాలనుకున్నారు. సో ఎట్లా ఉంది? మీరు ఎన్నో ఇయర్ ఇప్పుడు? ఇప్పుడు నేను థర్డ్ ఇయర్. మీరు ఎక్కడ నుంచి? సో మేము వెంకటగిరి. వెంకటగిరి, ఓ అక్కడ చీరలు కూడా ఫేమస్. యాక్చువల్గా క్రాఫ్ట్స్ తరపతి నుంచే. సో ఏంటి మీరు ఎన్నో ఇయర్? సో ఎట్లా ఉంది ఇక్కడ? థర్డ్ ఇయర్ నేను కూడా. మీరందరూ థర్డ్ ఇయర్? రైట్. టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి. యాక్చువల్లీ పేరెంట్స్ అందరూ లా ఇంకా బీటెక్లోనే వెళ్ళాలి అన్న థాట్లో ఉండే, లేదంటే గ్రూప్ ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి. సో ఇంట్లో నాన్నతో మాట్లాడి, అమ్మతో మాట్లాడి ఒప్పించుకొని 1 ఇయర్ ఆగా. నేను యాక్చువల్లీ ఇంటర్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మరీ ఎగ్జామ్ రాసా. అలా ఇంకా టెక్స్టైల్లో ఇంట్రెస్ట్. రైట్. ఇంకొక విషయం, మీ కోర్సుల్లో ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అసలు మీరు తీసుకున్న దాంట్లో? టెక్స్టైల్ హెరిటేజ్. బాగుంటుంది అది. డూయింగ్ ఆర్ ఇండియన్ రూట్స్ అండ్ కల్చర్స్.
సో పాతవి కూడా చూపిస్తుంటారా? వాటిని చూపించి కంపేర్ చేస్తుంటారు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, పాతవి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్ టు డేట్, లైక్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క సెమిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది, ఆ నెక్స్ట్ సెమిస్టర్ నెక్స్ట్ జనరేషన్ ఎలా రాబోతుంది, ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్. ఎవ్రీథింగ్ మొత్తం ఈ రిసోర్స్ సెంటర్లో మొత్తం ఎప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్గా తీసుకొచ్చి పెడుతుంటారు. సో మేము ఒకవేళ బాగా బ్యాక్ సైడ్కి వెళ్ళాలని అంటే వాళ్ళు ఇచ్చిన చిన్న ఈ బుక్స్ రెఫర్ చేయండి అని ఫ్యాకల్టీ ద్వారా చెప్పిన తర్వాత మేము రిసోర్స్ సెంటర్కి వచ్చి రీసెర్చ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక మీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రెండ్స్ గురించి చెప్పుంటారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందని మా దగ్గర బుక్స్ ఉన్నాయి, మీకు అది చూపిస్తాను రండి. సో ఈ బుక్స్ ప్యారిస్ నుంచి వస్తాయి మాకు, అండ్ ఈ బుక్స్ కాస్ట్ ఒక్కొక్క బుక్ 1 lakh rupees కాస్ట్. ఈ బుక్స్ ఇందులో మీకు ఈ నెక్స్ట్ 1 yearలో వచ్చే ట్రెండ్, ఇప్పుడు ఏ కలర్స్ ట్రెండ్ అవుతాయో 26-27లో పిల్లలు తెలుసుకోగలరు దీంట్లో నుంచి. ఇది మాకు ప్యారిస్ నుంచి వస్తుంది. ఇది ఎంత ఉంటుంది మేడం? ఇది 1 lakh అండి ఒక క్యాటలాగ్, అండ్ మా ఒక్క నిఫ్ట్ దగ్గరే ఉంది. ఇంకా మీకు ఏ డిజైన్ కాలేజ్ ఎక్కడ కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు, మేము తెప్పిస్తాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎట్లాంటి కలర్ అప్డేట్ కాబోతుందో మేము చూడొచ్చు ఇప్పుడు. చూడొచ్చు మీరు, తప్పకుండా చూడొచ్చు. చూడండి ఎన్ని ఎవల్యూషన్ ఆఫ్ కలర్స్ ఏమున్నాయి, దాంట్లో షేడ్స్ ఏమున్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్ గార్మెంట్స్కి రిలేటెడ్ ఇందులో ఉంది, ఇది కూడా 1 lakh సేమ్. ఈ ప్రోమో దీంట్లో ఈ ఎలిమెంట్స్ తీసుకుని నెక్స్ట్ ఉమెన్ గార్మెంట్స్లో ఏమేమి యాడ్ చేయొచ్చు వీటి గురించి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఆల్సో ఒకటి ఇప్పుడు మీరు చూస్తే ఇగోండి, దాన్ని బట్టి హైబ్రిడ్ బార్డర్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనకి మొత్తం వరల్డ్ ఓవర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ విధంగా ఉండబోతుంది. సో ప్రపంచం ఈ విధంగా మారబోతుంది. ఇది ప్యారిస్ వరల్డ్కి సంబంధించింది. మేము నిఫ్ట్లో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మేము కూడా ఒకటి డెవలప్ చేస్తున్నాం. అది మా దగ్గరే ఉంది, అండ్ ఇది మేము పాపులరైజ్ చేస్తాం వేరే వాళ్ళకి, ఇన్స్టిట్యూట్స్కి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దీన్ని మేము విజన్ నెక్స్ట్ అంటున్నాము. మేము పెట్టుకున్న పేరు. ఇది అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మేము తయారు చేస్తున్నాం. సో దీంట్లో ఎలా ఉంటుంది? ఇందులో ఇక్కడ ఉన్న మన ఇండియాలో ఉన్న ట్రెండ్స్ గురించి చూడండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్రెండ్స్ గురించి ఇప్పుడు మీరు ఇందాక నేను మీకు ఒక పోచంపల్లి చూపించాను, ఆ మోటివ్ తీసుకుని చూడండి ఎలా కొత్తగా రకంగా తయారు. కలర్స్ కూడా మనం చూస్తే ఓల్డ్ కలర్స్ లాగా అనిపిస్తుంది. అవును, బోల్డ్ కలర్స్. అండ్ ఈ ట్రెండ్ తో కూడా మిక్స్ చేసి ఇండియాలో ఏమి మనం చేయొచ్చు. సో వరల్డ్ ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు ఫ్యాషన్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మీరు డెవలప్ చేసింది? ఇది మేము డెవలప్ చేసింది. చూసారు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఈ వారం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరిన్ని విషయాలు వచ్చే వారం ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్కిల్ స్కూల్, ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ అ స్టూడెంట్ రన్ క్యాంటీన్. ఒక కమిటీ ఫామ్ చేస్తారు, ఆ కమిటీ ద్వారా స్టూడెంట్స్ దే విల్ డిసైడ్ ద మెనూ. నిఫ్ట్ అదేంటి మోస్ట్లీ టైలర్ అనుకుంటారు, కామెంట్స్ చూసిన తర్వాత వావ్ నువ్వే కుట్టావా ప్రౌడ్ గా చూస్తారు. టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మేము AI కూడా నేర్పిస్తాం, AI కోడింగ్ అవి కూడా ఇక్కడ నేర్పిస్తాం. మీరు ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర చూస్తారని చెప్పారు. దాదాపు ఒక్కొక్క స్టూడెంట్కి లైక్ 150% ప్లేస్మెంట్ అంటే మీరు సర్ప్రైజ్ అవుతారేమో. ఒక్కొక్కళ్ళకి 2 days ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట.